హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. ఈరోజు మనం డీప్సీక్ ఏఐలో యూస్ చేసిన R1 మోడల్ గురించి మాట్లాడుకుందాం. అలాగే ఇందులో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ట్రెండింగ్ న్యూస్ ఏంటంటే ఎన్విడియా న్యూస్. అలాగే ఈ డీప్సీక్ ఏఐకి ఎన్విడియాకి ఎలా కనెక్ట్ అవుతుందో కూడా చూద్దాం. అలాగే R1 మోడల్ అంటే ఏమిటి, ఎందుకు ఇంపార్టెంట్, లైఫ్ ఎగ్జాంపుల్స్తో డిస్కస్ చేద్దాం. ఫ్యూచర్ ఆఫ్ ఏఐ ఎలా ఉంటుంది అండ్ సమ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అనేది ఈ వీడియోలో ఇద్దాం. డోంట్ వరీ, ఇది చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈవెన్ బిగినర్స్ కూడా ఈజీలీ అండర్స్టాండ్ చేసుకోవచ్చు. అలాగే ఎస్టర్డే నేను డీప్సీక్ ఏఐ ఇంపాక్ట్ ఆన్ చాట్ జీపీటీ అన్నది కూడా వీడియో చేశాను. ఇంతవరకు చూడకుండా ఉంటే ఇక్కడ ఐ కార్డ్స్లో వేస్తాను, చూడండి. ఓకే గైస్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ R1 మోడల్ అంటే ఏమిటి? ఇది ఒక టైప్ ఆఫ్ ఏఐ మోడల్. ఇది డీప్సీక్ కంపెనీ డెవలప్ చేసింది. ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మెషిన్స్ను స్మార్ట్గా మార్చడం. R1 మోడల్కి స్పెషల్ ఏమిటంటే ఇది చాలా ఫాస్ట్గా అలాగే అక్యురేట్గా డేటాను ప్రాసెస్ చేయగలదు. ఇది ఎలా అంటే మన బ్రెయిన్ లాగా థింక్ చేస్తుంది, కానీ మనకంటే చాలా ఫాస్ట్గా. ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ మిలియన్స్ ఆఫ్ డేటా పాయింట్స్ ఉంటే R1 మోడల్ అవన్నీ సెకండ్స్లో అనలైజ్ చేసి అక్యురేట్ రిజల్ట్స్ని ఇస్తుంది. చాలా అమేజింగ్గా ఉంది కదా? ఎస్, మీరు విన్నది కరెక్టే. ఇప్పుడు ఈ R1 మోడల్ ఎందుకు ఇంపార్టెంట్ అని అనుకుంటున్నారా? బికాస్ ఇది చాలా ఇండస్ట్రీస్లో యూజ్ అవుతుంది. అలాగే మన డే టు డే లైఫ్లో కూడా చాలా యూస్ఫుల్ అండ్ మన లైఫ్స్ని కూడా మారుస్తుంది. లెట్ మీ గివ్ యూ సమ్ ఎగ్జాంపుల్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ హెల్త్ ఇండస్ట్రీలో చూస్తే R1 మోడల్ డిసీజెస్ను క్విక్గా ఐడెంటిఫై చేయడంలో హెల్ప్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పేషెంట్కి ఏ డిసీజ్ ఉందో తెలుసుకోవడం ఇప్పుడు చాలా ఫాస్ట్ అవుతుంది ఈ డీప్సీక్ ఏఐని యూజ్ చేయడం వల్ల. అలాగే ఎడ్యుకేషన్ ఇండస్ట్రీలో చూస్తే R1 మోడల్ స్టూడెంట్స్కు పర్సనలైజ్డ్ లెర్నింగ్ను ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు చాలా స్కూల్స్ మరియు కాలేజెస్లో యూజ్ అవుతుంది. సో R1 మోడల్ నిజంగా మన లైఫ్స్ను మార్చేస్తుంది. అలాగే ఫినాన్స్లో చూస్తే ఇది స్టాక్ మార్కెట్ ట్రెండ్స్ను ప్రెడిక్ట్ చేస్తుంది. ఇన్వెస్టర్స్కు ఫ్యూచర్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ విధంగా ఇంకా వేరియస్ ఎగ్జాంపుల్స్లో ఈ డీప్సీక్ ఏఐ, ఈ R1 మోడల్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. అలాగే ఇప్పుడు R1 మోడల్ ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం. ఇది మేజర్గా 3 స్టెప్స్లో ఆపరేట్ అవుతుంది. ఫస్ట్ వన్ డేటా కలెక్షన్, నెక్స్ట్ వన్ డేటా ప్రాసెసింగ్ అండ్ లాస్ట్ ప్రెడిక్షన్ అండ్ డెసిషన్ మేకింగ్. డేటా కలెక్షన్ అంటే ముందుగా R1 మోడల్ మ్యాసివ్ డేటాని కలెక్ట్ చేసుకుంటుంది. నంబర్స్ కానీ, టెక్స్ట్ కానీ, ఇమేజెస్, అలాగే వీడియోస్ కావచ్చు, ఇలా మొత్తం డేటాని కలెక్ట్ చేసుకుంటుంది. అలాగే నెక్స్ట్ స్టెప్ డేటా ప్రాసెసింగ్. ఇది కలెక్ట్ చేసుకున్న డేటాని అడ్వాన్స్ అల్గారిథంని యూస్ చేసి డేటాను అనలైజ్ చేస్తుంది. అలాగే ప్యాటర్న్స్ను ఐడెంటిఫై చేస్తుంది, లైక్ ట్రెండ్స్, అలాగే దాని యొక్క సొల్యూషన్స్ని ఐడెంటిఫై చేస్తుంది. ఈ సొల్యూషన్స్, ట్రెండ్స్, ప్యాటర్న్స్ అనలైజ్ చేసిన తరువాత ప్రొసీడెడ్ డేటాను బేస్గా తీసుకొని అక్యురేట్ ప్రెడిక్షన్స్ మరియు డెసిషన్స్ను ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నేను ముందుగా చెప్పినట్టు ఒక హాస్పిటల్లో R1 మోడల్ పేషెంట్ డేటాను అనలైజ్ చేసి ఏ ట్రీట్మెంట్ బెస్ట్ అవుతుందో సజెస్ట్ చేస్తుంది. ఇలా వేరియస్ ఫీల్డ్స్లో ఈ R1 మోడల్ చాలా యూస్ఫుల్ అవుతుంది. నేను స్టార్టింగ్లో చెప్పినట్టు ఇంట్రెస్టింగ్ టాపిక్ ఎన్విడియాస్ న్యూస్. నౌ లెట్స్ టాక్ అబౌట్ ఎన్విడియా. ఎన్విడియా ఈజ్ ఎ కంపెనీ. ఇది మేజర్గా గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్స్ను డిజైన్ చేస్తుంది, విచ్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్. ఈ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్స్ చిప్స్ ఈ మోడల్స్ తయారు చేయడానికి యూజ్ అవుతుంది. అలాగే రీసెంట్ న్యూస్ ఏంటి అంటే ఎన్విడియా స్టాక్ డ్రాప్ అయిపోయింది. ఎందుకు అన్నది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సప్లై చైన్ ఇష్యూస్. ఎన్విడియాకి చిప్స్ మరియు కాంపోనెంట్స్ సప్లైస్లో ప్రాబ్లం ఉన్నాయి. ఇది ప్రొడక్షన్ను స్లో డౌన్ చేసింది. అలాగే కాంపిటీషన్. అదర్ కంపెనీస్ లైక్ AMD మరియు ఇంటెల్ కూడా పవర్ఫుల్ GPSను డెవలప్ చేస్తున్నాయి. ఇది ఎన్విడియాకి కాంపిటీషన్ను ఇంక్రీజ్ చేసింది. అలాగే మార్కెట్ సాచురేషన్. AI అండ్ గేమింగ్ మార్కెట్స్లో గ్రోత్ స్లో డౌన్ అయ్యింది. ఇది ఎన్విడియా సేల్స్ను ఎఫెక్ట్ చేసింది. బట్ హియర్ ఈస్ ద ఇంట్రెస్టింగ్ పార్ట్. ఎన్విడియాస్ డ్రాప్ అనేది టెంపరరీ, ఎందుకంటే AI ఈజ్ ద ఫ్యూచర్ అండ్ ఎన్విడియాస్ GPUs ఆర్ స్టిల్ ద బెస్ట్ ఫర్ AI వర్క్లోడ్. సో ఎన్విడియా విల్ బౌన్స్ బ్యాక్ సూన్. అలాగే ఈ R1 మోడల్లో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే R1 మోడల్ కెన్ లెర్న్ ఫ్రమ్ ఇట్స్ మిస్టేక్. అంటే ఇది తప్పులు చేస్తే తర్వాత అవి రిపీట్ చెయ్యదు. ఇది కంటిన్యూస్లీ ఇంప్రూవ్ అవుతుంది. ఇది ఎలా అంటే న్యూ డేటాను లెర్న్ చేసుకుంటూ ఉంటుంది మనలాగే, కానీ మనకంటే చాలా ఫాస్ట్గా లెర్న్ చేస్తుంది. ఫ్యూచర్లో R1 మోడల్ మరియు ఎన్విడియా ఎలా ఉంటాయో
మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు టెక్నాలజీ ఇంప్రూవ్ అవ్వడం వల్ల R1 మోడల్ విల్ బికమ్ ఈవెన్ మోర్ పవర్ఫుల్. ఇది స్మార్ట్ హోమ్స్, సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్, అలాగే రోబోటిక్స్ లో కూడా యూజ్ అవుతుంది. అలాగే ఎన్విడియా ఏఐ చిప్స్ మార్కెట్లో లీడర్గా ఉండి తన పొజిషన్ను మెయింటైన్ చేసుకుంటుంది. సో ఫ్యూచర్ నిజంగా చాలా ఎగ్జైటింగ్గా ఉండబోతుంది. సో ఇది ఫ్రెండ్స్, R1 మోడల్ డీప్సీక్ ఏఐలో ఎలా గేమ్ చేంజర్ అయ్యిందో మనం ఇప్పుడు చూసాం. మరియు ఎన్విడియా ఎందుకు డ్రాప్ అయిందో కూడా తెలుసుకున్నాం. ఇదంతా చాలా ఇంట్రెస్టింగ్ కదా. మీరు ఈ టెక్నాలజీ గురించి ఏమనుకుంటున్నారో లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ రోజు మీకోసం అప్లోడ్ చేస్తూనే ఉంటా. అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ and activate the bell icon. Thanks for watching. Let's meet in next video.